Garuda Kitchen World exclusive stainless steel సామాన్లు wholesale and retail Aziz Plaza in Hyderabad. ఏంటి ఇదేదో కొత్త గడప ఒక ఇంటి నిర్మాణం జరుగుతుంది అనుకుంటున్నారా? మీ అందరికీ తెలుసు, కొన్ని రోజుల క్రితమే విశాఖ మహారాణిపేట పాత పాపా హోమ్ దగ్గర ఉన్నటువంటి ఒక కుటుంబం యొక్క దీన పరిస్థితి మీ అందరికీ సుమన్ టీవీ చూపించింది. ఒకే ఇంట్లో భార్యకి ఎదుగొచ్చిన ఇద్దరు కూతుళ్ళు మతి స్థిమితం లేకపోయి ఉండటం, ఇది ఇల్లా లేకపోతే మనం ఆ మాట వాడకూడదు, కనీసం పశువులు కట్టడానికి కూడా పనికి రాని పరిస్థితిలో ఉన్నటువంటి ఒక ఇంటిలో చెప్పుకోవడానికే ఇల్లు, అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ అప్పలకొండ గారి దీన పరిస్థితి మీ అందరికీ చూపించడం జరిగింది. సో ఇక్కడ ఈయన ఉంటే గనక ఒక రోజు కూలికి వెళ్ళటం, భార్యని ఇద్దరు ఆడపిల్లలు మతి స్థిమితం లేకుండా ఉన్నటువంటి ఎదుగొచ్చిన ఆడపిల్లల్ని చూసుకుంటూనే ఇద్దరు కవల పిల్లలు మగపిల్లల్ని చదివిస్తున్నారు. సో నిజానికి ఈయన ఓపికకు, కుటుంబం పట్ల ఆయన బాధ్యతకు మనం అందరం కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాం. చాలా మంది సుమన్ టీవీ నుంచి కూడా స్పందించారు. ఈ దినంతటికి కారణం అసలు ఈ కుటుంబం ఈ స్థితిలో ఉంది అని మన దృష్టికి తీసుకొచ్చింది ఈ అశోక్ గారు. ఈ రోజుల్లో కూడా చాలా మంది సర్వీసులు చేస్తున్నారు, కానీ అవసరం, అత్యవసరం, ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అండి. అత్యవసరంగా వాళ్ళు ఉన్నారు మేడం, మీరు ఖచ్చితంగా రావాలి, నేను వాళ్ళకి కొద్దో గొప్ప సాయపడుతున్నాను, ఇంకా పెద్ద సాయం కావాలి అంటే మీరు వీళ్ళ పరిస్థితి అందరికీ చూపించాలి అని ఈ అశోక్ గారు మనకి రిక్వెస్ట్ చేశారు. అప్పటికీ కూడా ఈ కుటుంబ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే, ఇంటి నిండా ఎప్పటి నుంచో మాసినటువంటి బట్టలు, ఈ బట్టలతో నిండిపోయింది. అక్కడే ఎక్కడికక్కడే సామాన్లు, వాళ్ళకి అసలు ఎలా ఉంటున్నాం, ఎలా తింటున్నాం అనేది కూడా మతి స్థిమితం లేకపోవడం వల్ల తెలియలేదు. సో ఈయన కూడా ఏదైనా కూలి పని చేసి వాళ్ళకి కొద్దో గొప్ప ఆకలి తీర్చాలంటే ఇల్లు దాటి బయటకు వెళ్లాల్సిందే. అలాంటి పరిస్థితిలో ఆ భార్యని, మతి స్థిమితం లేనటువంటి భార్యని, ఇద్దరు పిల్లల్ని కూడా లోపల గెడపెట్టి ఆయన ఏదో కాస్త కూస్త వండేసి వెళ్ళిపోయిన పరిస్థితిలో తినటం, ఇంకా అన్ని అవసరాలు ఆ ఇంట్లోనే, అలాంటి దారుణమైన పరిస్థితి. కనీసం ఒక 5 నిమిషాలు కూడా ముక్కు మూసుకోకుండా లేని పరిస్థితిలో ఈ ఇల్లు ఉండేది. కానీ ఇప్పుడు సుమన్ టీవీ మీ అందరికీ తెలుసు, ఎవరైతే ఆపదలో ఉన్నారో, సహాయం కోసం వేచి చూస్తున్నారో, అటు ఆరోగ్యపరంగా కావచ్చు, ఇంకా పేదరికం పరంగా కావచ్చు, సో వాళ్ళని మీ అందరి దృష్టికి తీసుకెళ్తూ మీ అందరి సహృదయంతో వాళ్ళ స్థితిగతులు చూపిస్తూ ఒక మంచి మార్పు తీసుకొస్తున్నాం. సో అలాంటి సక్సెస్ లో ఈ స్టోరీ కూడా ఒకటి అని చెప్పుకోవడానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో మీ అందరికీ కూడా మీరు పాత పరిస్థితిని చూపిస్తాను ఒక్కసారి. ఇప్పుడు కొత్త పరిస్థితి ఏంటంటే, ఇల్లు కొత్తగా నిర్మాణం కాబోతోంది. సో ఈ రోజు కొత్తగా ఇక్కడ గడప కూడా ఏర్పాటు చేశారు. సో అశోక్ గారు గాని, ఫ్యామిలీ మెంబర్స్, మేడం మీరు రావాలి ఒక్కసారి, మంచి మనసుతో ఆ రోజు వచ్చారు. ఈ రోజు అదే మనసుతో ఒక కొబ్బరికాయ కొట్టి వెళ్ళండి అని మనల్ని పిలవటం జరిగింది. నాకైతే నిజంగా కళ్ళంట నీళ్ళు వచ్చే రాగానే, బయట నుంచి చూసినప్పటికే అబ్బా ఎంత చేంజ్ వచ్చింది, ఇంత మంచి మనుషులు ఈ రోజుల్లో కూడా ఉన్నారా అనిపించింది. నిజంగా అండి, మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఆ ఇంటర్వ్యూలో మీ ప్రతి ఒక్క కామెంట్, వాళ్ళ ఫోన్ నెంబర్ పెట్టండి, వాళ్ళ ఫోన్ పే నెంబర్ పెట్టండి, మేము కూడా హెల్ప్ చేస్తామన్నారు. ఎస్, దానికి కూడా నేను ఒక చిన్న క్లారిటీ ఇస్తాను. ఎప్పుడు ఏ సహాయార్థం కావాల్సిన వాళ్ళని మేము ఇంటర్వ్యూ చేసినా నేరుగా ఆ బాధితుల యొక్క ఫోన్ నెంబర్, ఫోన్ పే నెంబర్ స్క్రీన్ పైన ఇవ్వటం జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళ ఆ స్థితిలో అప్పుడు ఉన్నారు కాబట్టి కనీసం సెల్ ఫోన్ లేదు, ఒక ఫోన్ నెంబర్ లేదు, అందుకనే ఫోన్ పే నెంబర్ కూడా మేము డిస్ప్లే చేయలేకపోయాం. సో ఆ బాధ్యత కూడా అశోక్ గారికి అప్పచెప్పాం. వాళ్ళకి ఒక చిన్న ఫోన్ అరేంజ్ చేయండి, అలాగే సిమ్ కార్డ్ ఏర్పాటు చేయండి, ఫోన్ పే నెంబర్ కూడా వీళ్ళ పేరుతో పెట్టండి. చాలా మంది స్పందించారు వీళ్ళ పరిస్థితిని చూసి, వాళ్ళందరూ కూడా హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నారని కూడా చెప్పాం. సో ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో మనం ఫస్ట్ ఈ గడపకి ఒక కొబ్బరికాయ కొట్టి దేవుని ప్రార్థించుకుని, ఆ తర్వాత మీకు ఫోన్ పే నెంబర్ కూడా డిస్ప్లే చేస్తాను, వీళ్ళ పిల్లలతోనే ఆ ఫోన్ పే నెంబర్ కూడా చెప్పిస్తాను. ప్లీజ్ మీరు కూడా అలాంటి మంచి హృదయంతో స్పందించి ఇంకా హెల్ప్ చేస్తే
అంటే ప్రస్తుతానికి ఈ ఇంటి బాధ్యతలైతే గనక స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ ఉరుకుటి నారాయణరావు గారు కూడా ఇమీడియట్ గా నేను మీ వార్డులో ఈ పరిస్థితులు ఈ కుటుంబం ఉంది అని చెప్పగానే నేను వస్తున్నాను మేడం అని చెప్పి కొద్ది గంటల్లోనే ఇక్కడికి రావడం కూడా జరిగింది. ఆయన కూడా కొంత ఈ హౌస్ కన్స్ట్రక్షన్స్ కి సంబంధించి మెటీరియల్ అయితే ఇచ్చారు. కానీ ఇంకా దీనికి ఒక మేస్త్రి కూడా మంచి మనసుతో ముందుకొచ్చారు. ఆ మేస్త్రి గారిని తీసుకొచ్చింది కూడా ఈ అశోక్ గారే. సో ఈయనతో కూడా మాట్లాడిద్దాం. ముందైతే దేవుని తలుచుకుంటూ ఒక కొబ్బరికాయ కొడదాం. ఆ తర్వాత అశోక్ తో కూడా మాట్లాడించి ఆయన ఇప్పటి వరకు చాలా ఈ కుటుంబాన్ని ఆదుకున్నారు. నిజానికి ఈ ఫ్యామిలీకి ఆయన బంధువు కాదు, ఏమి అవరు, ఈ ఊరు అతను కూడా కాదు. కాకపోతే ఎవరి ద్వారానో ఇప్పటికే అనేక సోషల్ యాక్టివిటీస్ చేస్తున్న ఆయనకు ఈ ఫ్యామిలీ గురించి తెలిసింది. అప్పటి నుంచి కొద్దిగా వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి, మగ పిల్లలు చదువుకోవడానికి అప్పుడప్పుడు హెల్ప్ చేస్తూ, అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో వీళ్ళు కనీసం తినడానికి కూడా తిండి లేని సమయంలో అతను ఫుడ్ అరేంజ్ చేయటం, కావలసిన అంటే రైస్ బ్యాగ్స్ ఇలాంటివి అరేంజ్ చేశారు. ఇప్పుడు ఈ ఇంటి కోసం తన సొంతంగా కూడా కొంత అమౌంట్ ఖర్చు పెడుతున్నారు. ఇతను స్టేటస్ పెట్టడం వల్ల వీళ్ళ బంధువులు కూడా ముందుకొచ్చి అశోక్ మేము కూడా ఇంత పంపిస్తున్నాం రా, ఇల్లు కట్టడానికి ఉపయోగించన్నారు. నిజంగా ఇవన్నీ వింటుంటే కళ్ళల్లో ఆనందంతో వస్తున్నాయి కన్నీళ్లు. చాలా చాలా థ్యాంక్స్ అండి. సో ఫోన్ పే నెంబర్ కూడా వెళ్ళది మేము డిస్ప్లే చేస్తాం. దయచేసి ఇంకా హెల్ప్ చేస్తే ప్రస్తుతానికి ఇల్లు అయితే జరుగుతోంది. సో ఇంతకు ముందు మనం చూసినప్పుడు అన్ని పాతవంటే ఇంకా అవి ఎందుకు పనికిరానటువంటి వస్తువులు. సో అన్ని మొత్తానికి ఏదైతే అది అవుతుంది అని ఒక డేర్ స్టెప్ చేసి అశోక్ గారు అయితే నేనేమై అవన్నీ కూడా ముందు బయట పడేసాం కదా అశోక్ గారు. మొత్తం ప్రస్తుతానికి వండుకోవటానికి పాత్రలు కూడా లేవు. ఒక హౌస్ కూడా రెంట్ కి అరేంజ్ చేశారు. అంటే ఈ కన్స్ట్రక్షన్ అవ్వటానికి ఒక 1 month 2 months పడుతుంది కాబట్టి ఒక 2 నెలల పాటు ఈయనే వాళ్ళకి అద్దె కట్టి వేరే అద్దింట్లో ఆ ఫ్యామిలీని పెట్టడం జరిగింది. సో ముగ్గురు మతి స్థిమితం లేని మహిళలు ఉంటే పరిస్థితి ఏంటో తెలుసు కాబట్టి వాళ్ళని ఎక్కడ విడిచిపెట్టలేక, ఎక్కడ వేరే చోటకి తీసుకువెళ్ళలేక ఈ దగ్గరలోనే ఒక హౌస్ కూడా 2 నెలలకి అద్దెకు తీసుకునే ఏర్పాట్లు కూడా ఈయనే చేశారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అశోక్ గారు. మీకోసం ఎంత చెప్పినా ఇంకా మాటలు అలా వస్తూనే ఉన్నాయి. నిజగరి మగ నిజగరి పా లోపలికైతే వచ్చాం. ఆ రోజు ఆ పరిస్థితిని చూపించాం, అనుకున్నాం, చేసి చూపిస్తున్నాం. ఇందులో ఫస్ట్ బిగ్ థ్యాంక్స్ చెప్పాలి అంటే మీకే అశోక్ గారు. ఎందుకంటే ఇలా ఉంది మేడం, రండి మీరు వచ్చి చూడండి అంటే 5 నిమిషాలు కూడా అసలు ఈ ఇంటిలో ఉండలేని పరిస్థితి. ఇంకా మీకు దాన్ని ఎలా నేను ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా తెలీదు. ఆ రోజు నాకు చేతనైన విధంగా నేనైతే మీ అందరికి చూపించగలిగాను. ఎందుకంటే ఇక్కడ వాష్రూమ్ ఉండేది, అది వాష్రూమ్ అని కూడా వాళ్ళకి తెలీదు. దాన్ని దేనికో వాడుతా ఉన్నారు. ఇక్కడే పడుకునేవారు. ఆ పాప ఈ చిన్న ఒక బట్టలు పెట్టుకునేటటువంటి ఐరన్ బాక్స్ మీదే పడుకుండేది. ఒక పెద్ద పాప. ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా ఏజ్ అయిన పిల్లలు కాబట్టి, అంటే మెచ్యూర్ తర్వాత వాళ్ళిద్దరు కొంత మతి స్థిమితం అనేది ఇబ్బందికరంగా ఉన్న నేపథ్యంలో వాళ్ళు ఏం చేస్తున్నారో తెలీదు. ఈ ఇంటి నిండా కబోర్డ్ నిండా మాసి ఉన్న బట్టలు ఎప్పుడెప్పుడో ఉతకకుండా ఎంత దారుణంగా అంటే ఇంకా ఇల్లంతా వాటర్ తో తడిచి ఉన్నట్టు ఉండేది. ఆ వండుకునే పాత్రలేంటి అన్ని అసలు క్లీనింగ్ లేదు, ఏమీ లేదు. ఇది ఇంట్లో 3 పిల్లలు ఉన్నారు అంటే ఉన్నారు, కానీ అతనికి మాత్రం నిజంగా ఒక తండ్రి బాధ్యత తీసుకుంటే ఇంత కమిట్మెంట్ గా ఉంటారా అని నాకు అనిపించింది. ఫస్ట్ ఇతనికి అనిపించింది, తర్వాత ఇక్కడికి వచ్చినాక నాకు అనిపించింది. ఈ వయసులో ఏంటి నాకు ఈ జీవితం, ఏంటి వీళ్ళని ఎవరు చూస్తారు? ఒకవైపు భార్య, ఒకవైపు 2 పిల్లలు, ఇంకోవైపు అబ్బాయిల్ని చదివించుకోవడం అని ఏదో ఒక కారణంతో బయటికైనా వెళ్ళిపోతారు కొంతమంది. చిన్నపాటి స్ట్రెస్ నే తీసుకోలేని వాళ్ళు
ఇండ్లు ఒక నరకం అని తెలిసినా కూడా వాళ్ళని కంటికి రెప్పలాగా కన్న తండ్రి అంటే ఎలా ఉంటారా అని అనిపించింది. నిజంగా ఆ రోజు నాకు కళ్ళంటే నీళ్ళు వచ్చాయండి. మీకు కూడా చాలా మంది కామెంట్స్ లో స్పందించారు. నిజంగా ఆ గొప్ప తండ్రికి మేము కూడా చేయూతనిస్తామని చెప్పి మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. సో అలాంటి ఒక తండ్రికి, అలాంటి ఒక మంచి నాన్నకి మనందరం మంచి మనసుతో సహాయం చేస్తే వీళ్ళ పరిస్థితి మార్చి చూపించొచ్చు అనుకున్నాం. ఎస్, ఎగ్జాక్ట్ గా చేసి చూపిస్తున్నాం. సో ఇందులో కార్పొరేటర్ గారు ఉరుకుటి నారాయణరావు గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్. నిన్ననే నాకు మంత్రి గారు ఆఫీస్ దగ్గర కూడా ఆయన కలిశారు. అమ్మ నేను 10 బస్తాలు సిమెంట్ ఇసుక పంపించాను, ఇంకేం కావాలన్నా మీరు మేడం చెప్పండి అని అన్నారు. ఎస్ కావాలి సార్ అన్నాను. సో అయితే సాటర్డే మళ్ళీ మనం వెళ్దాం అన్నారు. బట్ ఇంటి పనులు లేట్ అవుతున్నాయి కాబట్టి కొంత మీ నుంచి స్ట్రెస్ వచ్చింది నాకు. రండి మేడం ముందు కొబ్బరికాయ కొట్టేసి వెళ్ళండి అని వచ్చాను. అశోక్ గారు, ఇంకా మనకి ఏం కావాలన్నా ఖచ్చితంగా చేయటానికి ముందుకొచ్చే మనుషులు చాలా మంది ఉన్నారు. అధికారుల దృష్టికి ముందు మనం కార్పొరేటర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం కాబట్టి ఆయన కూడా మంచి హార్ట్ తో వచ్చారు ముందుకి. సో పనులైతే జరుగుతున్నాయి. కానీ అండి ఒకటి, ఇంటి వరకు ఓకే బాధ్యతలు జరుగుతున్నాయి, కానీ ఇంట్లో ఒక్క వస్తువు కూడా వీళ్ళు అరేంజ్ చేసుకోలేని స్థితిలో ఉన్నారు. కాబట్టి ఆ రకంగా ఎవరైనా సో ఒక స్టవ్ ఇవ్వాలనుకున్న వాళ్ళు స్టవ్, చిన్న మంచం, ఒక ఫ్యాన్, లేకపోతే వండుకోవటానికి సామాన్లు, రైస్, ఇలా ఇంకా వాళ్ళకి అడగడం కూడా చేత కాదు. ఆత్మాభిమానం ఆయనకు అడ్డొస్తుంది. ఏమున్నాయా అంటే ఏం లేవో చెప్పండి అన్న కూడా అసలు ఈ నోరు తెరిచి అడగట్లేదు. కాబట్టి వాళ్ళ బాధ్యత నేనే తీసుకొని సుమన్ టీవీ ద్వారా నేను మిమ్మల్ని అడిగేస్తున్నాను. ఎందుకంటే ఏమీ లేవు ఇంట్లో, అయితే ఏమీ లేవు. కనీసం అనకూడదు ప్లేట్, గ్లాస్ ఇలాంటివి కూడా లేవు. ఎందుకంటే పాతవి కాబట్టి అవన్నీ చాలా దారుణంగా ఉన్నాయి కాబట్టి పడేసాం మేమే, మా చేతులతో మేమే మొత్తం పాత సామాన్లు అంతా తీసి పడేసాం. ఇల్లు మాత్రం క్లీన్ గా ఉంది. కాబట్టి మీరందరూ ఏ వస్తు రూపంలో హెల్ప్ చేసినా హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తాం. ఆ రకంగా అశోక్ గారు, ఇక నేను ఎంత మాట్లాడినా మాట్లాడేస్తూ ఉంటాను. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి అంత దగ్గరగా చూసాను కాబట్టి బాధతో చెప్పేస్తున్నాను. సో ఏం చేయబోతున్నారు? ఒక మేస్త్రి గారిని స్వామి మాల్లో ఉన్నారు. థ్యాంక్ యూ స్వామి. మీకు కూడా ఆయన కూడా మంచి సర్వీస్ ఓరియంట్ తోనే మెటీరియల్ కి అయ్యే ఖర్చు మాత్రమే తీసుకొని కడుతున్నారు. ఏంటి ఎలా చేయబోతున్నాం? ఏం లేదు మేడం, ఫస్ట్ ఈ కార్యక్రమానికి ఫస్ట్ మీ వాయిసే వీళ్ళకి మెయిన్ ఆధారం. మీ వాయిస్ చాలా వరకు వెళ్ళింది. మీ ఛానల్ ద్వారా చాలా మంది నాకు కూడా ఫోన్ చేశారు. మనీ రూపంలో నాకైతే ఏం చెయ్యొద్దు, నేను అందాక నేను వాళ్ళ ఇల్లు తయారు చేయిస్తున్నాను నా సొంత డబ్బులతో అని చెప్పాను. బయట వాళ్ళు ఒకరు ఇద్దరు 2000 ఇలాగా ఇచ్చారు. మా బావగారు అయినటువంటి నక్కిళ్ళ నరసింహరావు గారు మాత్రం కార్పొరేటర్ గారు తర్వాత ఆయన వచ్చి ఇలాగా నేను 20,000 ఇస్తాను అశోక్ అందాక, కానీ తర్వాత ఆయన బిల్డర్ అండి, నేను ఇస్తాను, తర్వాత ఇంకేమైనా పూర్తి అవ్వడానికి ఇంకేం కావాలంటే చేస్తాను, ఈ లోపు ఏదైనా చెయ్యంటే ముందు నా డబ్బులు 1,40,000 పట్టుకొని దిగాను మేడం. దిగిన తర్వాత ఎవరు కూడా అంటే చాలా వరకు ట్రై చేశాను కానీ అంటే ఇంకా పెండింగ్ లో ఉన్నారు, చాలా మంది ఇస్తానన్నారు. రెండోది ముఖ్యంగా చెప్పాలంటే సార్పిల్లి వెంకి గారు, ఆయన శ్రీరంగపురం వాస్తవ్యులండి. ఆయన 2-3 గుళ్ళకి చాలా ధన సాయం చేశారు. ఈ మా రామజోగపేట గుడికి కూడా ఆయన పూర్తి స్థాయిలో కలరప్పించి చాలా మంచి వ్యక్తి. ఆయన పేరు గురించి ఆశించే మనిషి కాదు. ఆయన నా ప్రాబ్లం చూసి అడిగే వాళ్ళకంటే అడగకుండా ఆయన నాకు ఫోన్ చేసి, తమ్ముడు వాళ్ళ ఇంటికి టైల్స్ ఎంతవరకు అవుతాయో నేను ఇస్తాను, నువ్వు చేసుకో అన్నాడు. అలాగే పరంజాయ్ ఈసు అనేసి జిల్లా పరిషత్ వాళ్ళ తర్వాత జెడ్పీ బాయ్స్ అనేసి 2 గ్రూపులు ఉన్నాయి మేడం. ఫ్రెండ్స్ జెడ్పీ బాయ్స్, నెక్స్ట్ ఇంకో గ్రూప్ ఉంది, వీళ్ళు కూడా ముందుకు వస్తానన్నారు. అలాగే ఎస్కేఎంఎల్ ట్రావెల్స్ మన అడ్డేపల్లి రాము అనేసి అసలు మీ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చింది ఆయనకి నేను ఫస్ట్ కృతజ్ఞత చెప్పుకోలే. తర్వాత మీ పరిచయాన్ని నాకు చాలా చాలా ఫేవర్ చేశాడు ఆయన. మీ వల్ల చాలా వరకు ఈ విషయం బాగా వెళ్ళింది. కాకపోతే ఇది ఈ ఇంటి వరకు వచ్చే పెద్ద సమస్య ఏంటంటే వీరికి షెల్టర్ కూడా చాలా ప్రాబ్లం అయింది మేడం. ఎవ్వరూ సహకరించలేదు. నార్మల్ గా ఉన్న వాళ్ళకైతే ఇల్లు అద్దెకి ఇవ్వడానికి రెడీగా ఉంటారు, కానీ వీళ్ళ పరిస్థితి పూర్తిగా చెప్తే వెనకడిగి వేసే వాళ్ళు చాలా మంది. అయినా కూడా ఇంకా 3 ఇంట్లో మధ్యస్థిమితం లేకుండా ఉన్నారు. ఇలా ఇల్లు కడుతున్నాం ఒక అద్దెకి ఒక 2-3 నెలలు షార్ట్ టైం కడిగి ఇవ్వడం కూడా చాలా గ్రేటే. ఎట్లా పెట్టారు అక్కడ అసలు? అంటే
షెల్టర్ చాలా మందిని ట్రై చేయమన్నాను. పాపం మురళి అన్నయ్య కూడా, ఆనంద్ గారు అనేసి ఆయన, చాలా మంది 2-3 అలాగే చాలా ట్రై చేశారు కానీ ఎక్కడ అవ్వలేదు. అప్పుడు నేను చెప్పాను, బాబు ఇది జరిగే పని కాదు, మీరు ఏ షెల్టర్లో అయ్యి కాదు, ఏదైనా హౌస్ చూడండి, నేను ఇస్తాను రెంట్ అనేసి బిఫోర్ రెంట్ ఇచ్చేసి వీళ్ళని ముందు అక్కడి నుంచి ఖాళీ చేశాను. ఖాళీ చేసేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళకి మరమ్మతులు గురించి కాదు మేడం, వాస్తుకు విరుద్ధంగా ఏటేటి ఉన్నాయో ముందు ఒక సిద్ధాంతం తీసుకొచ్చి చూపించాను. ఒక 4-5 తీసుకొచ్చి చూపిస్తే వాళ్ళు ఏమన్నారో ఆ విధంగా ప్లాన్ చేసి అక్కడ ఏదైతే వీళ్ళకి అడ్డుకున్నాయో అవన్నీ తీయించాను మెయిన్. ఇప్పుడు మళ్ళీ ఉన్న స్థాయిలోనే మనం వీళ్ళకి చేసాం అనుకోండి, ఇది మెయిన్ ఏంటంటే మరి వాస్తు సరిగ్గా లేకపోతే వీళ్ళ పరిస్థితి మళ్ళీ అలాగే ఉంటుందని, వాస్తుకి ఎంత ఖర్చైనా పర్వాలేదని చాలా పెద్ద గోడలు మేడం ఇవి, పాత ఇల్లులు కాబట్టి అవన్నీ అవి కొట్టి అది పారబోయడానికే నాకు చాలా టైం పట్టింది. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఇందులోని క్రెడిట్ అయితే మీదే మేడం, ఎందుకంటే మీరు చాలా వరకు తీసుకెళ్లారు ఈ విషయాన్ని. మరి యూట్యూబ్ ద్వారా కానీ మీ సుమన్ టీవీ ద్వారా కానీ ఆయనకి వాళ్ళ పిల్లలకి మీరు ఏదైనా ఇంతవరకు నేను చేశాను. ఇక్కడి నుంచి మీరు వాళ్ళ పరిస్థితికి కొన్ని ఉన్నాయి, అవి మీరు సొంతంగా మీరు మీవన్నట్టు చేస్తే వాళ్ళు అభివృద్ధి అవుతారు. ఇంకా నేనేం చెప్పానంటే ఆయనకి, నీకు నేను ఏం అరేంజ్మెంట్ చేస్తానంటే, ఇంకా నీ పిల్లలకి నువ్వు తండ్రి కాదయ్యా, నువ్వు ఒక గైడ్. ఇంకా పిల్లలు ఎక్కడికి వెళ్ళారు, స్కూల్కి నేను అరేంజ్ చేస్తాను, అప్ అండ్ డౌన్ బస్సు వచ్చేటట్టుగా. నువ్వు రోజంతా వాళ్ళని కాపలా కాసుకునే కన్నా రాణి చంద్రమత దేవి హాస్పిటల్ ఉంది కదా, అక్కడ వాళ్ళిద్దరు వేరే సోషల్ సర్వీస్ వాళ్ళు వచ్చారండి, మల్కాపురం నుంచి వచ్చారు. పాపం చాలా స్పందించారు. వాళ్ళు ఒక ఐడియా ఇచ్చారు మాకు, కాకపోతే ఇంటి పని ఉండడం వల్ల మేము వాళ్ళకి కూడా కాల్ చేయడం మర్చిపోయాను. వాళ్ళు వైఫ్ హస్బెండ్ ఇద్దరు వచ్చారు. ఇద్దరు వచ్చి వాళ్ళకు ఒక 5 పద్ధతులు చెప్పారు. ఈ విధంగా అది ఏదో UDA ఏదో కార్డు ఏదో పెట్టుకోమని, దాని ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఏదైనా వస్తుందని ఇవన్నీ చెప్పారు. నేనేం చెప్పానంటే, ఆ ప్రయత్నాల్లో మీరు ఉండండి, నా ప్రయత్నంలో నేను చేస్తాను. అప్పలకొండ గారు, మేము మొదటి రోజు మీ ఇంటికి వచ్చినప్పుడు ఈ మార్పు వస్తది అని మీరు మమ్మల్ని నమ్మలేనట్టున్నారు. అప్పుడు వచ్చారు, ఏదో చేశారు, వెళ్తారు అనుకున్నారా? ఇతన్ని అసైగారికి మిమ్మల్ని నమ్మే సంతోషంగా ఉన్నాం. ఇప్పుడు సంతోషం అనిపిస్తుందా? సంతోషం అనిపిస్తుంది. అసలు మీ ఇల్లు ఇప్పుడు ఇవన్నీ గోడలన్నీ కొట్టేసి మళ్ళీ అన్ని నీట్ గా చేస్తే ఇది మా ఇల్లేనా, ఇంత స్పేస్ ఉందా, ఎంత విశాలంగా ఉందా అని ఇప్పుడు అనిపిస్తుంది. ఇరుకుగా ఎంత ప్లేస్ లో ఉండేవారు అప్పుడు మీరు తిరగడానికి, పడుకోవడానికి? చాలా ఇరుకుగా ఉండేదమ్మా. ఈ పక్కనే బట్టలు నాకు తెలిసి ఈ ప్లేస్ నుంచి ఇక్కడ ఒక మనిషి, ఒక 2 మనుషులు నించుండేటంత ప్లేస్ లో పడుకునేవారు. సో ఇక్కడ మెయింటెనెన్స్ కూడా లేకుండా బాత్రూమ్ ఇంకా చెప్పలేను నేను, తడిగా ఉండేది ఇల్లంతా. అక్కడే ఆ అన్నం వచ్చిన ఆ గెంజి ప్లేట్లు ఇవన్నీ చాలా దీనిగా ఉండేది. ఇప్పుడు ఇంత ప్లేస్ ఉంది, ఎవరైనా హెల్ప్ చేసి ఒక చిన్న మంచం ఏర్పాటు చేసినా మీకు పెట్టుకోవచ్చు కదా. స్టవ్ ఇవన్నీ ఎవరైనా హెల్ప్ చేసినా మీరు పెట్టుకోవడానికి, శుభ్రంగా ఒక ఇంట్లో ఉన్నామన్న ఒక ఆలోచన ఇప్పుడు వస్తుందా మీకు? నాకు ముఖ్యంగా మేడం టుపాకుల చిన్ని అనేసి చాలా బాగా నాకు సపోర్ట్ అయ్యాడు. వీళ్ళు దగ్గర అయినా అతను, తర్వాత మురళి గారు, ఆనంద్ అన్నయ్య, ఇలాంటి కొంతమంది చాలా మంది, 1-2 కాదు చెప్పాలంటే, వెంకటరావు గారు, ఇంకా ఉన్నారు 3 మంది. వీళ్ళందరూ కూడా నాకు చాలా చేయూత ఇచ్చారు. కానీ పాపం వాళ్ళ వరకు వాళ్ళు చేశారు. కానీ మరి ముఖ్యంగా చెప్పాలంటే మాత్రం మన చెంబు చిన్ని నాకు చాలా టుపాకుల చిన్ని మాత్రం చాలా హెల్ప్ గా ఉన్నాడు. ఇంతకీ అందరికీ కూడా ఒక డౌట్ వస్తుందండి, ఎందుకంటే అందరూ చాలా తెలివైన వాళ్ళు కాబట్టి. ఇప్పుడు ఎవరో సంబంధం లేని వ్యక్తుల కోసం లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఈయనకేంటి అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. దానికి కూడా నేను ఒక క్లారిటీ ఇస్తాను. మీరు వాటర్ క్యాన్స్ వర్క్ చేస్తారు. సో ఈయన రెగ్యులర్ గా తనకు ఉన్న దాంట్లో తను చిన్నప్పుడు డబ్బులు లేక తినడానికి ప్రాపర్ గా తిండి అందలేని సమయంలో అప్పుడు ఎదుర్కొన్న సమస్యలు, ఆ పరిస్థితుల్లో ఎప్పటికప్పుడు గుర్తు పెట్టుకుంటూ ఎదిగిన వ్యక్తి కాబట్టి తను చేస్తున్న జాబ్ చిన్నదైనా ఇంకొకరు ఆ పరిస్థితిలో ఉన్న వాళ్ళకి మాత్రం మంచి హృదయంతో ముందుకు వెళ్ళి వాళ్ళ ఆకలి తీర్చే ఆలోచన. అయితే ఈ మధ్య ఆయన కొంతమందికి హెల్ప్ చేశారు. ఒక రైస్ బ్యాగ్ ఇలాంటివి ఇస్తూ ఉండడం, ఒక అతను వెళ్ళి ఆ బ్యాగ్ ని తాగడం కోసం అమ్ముకున్నారు.
అక్కడతో ఇతను హృదయం ఇంకా విరక్తి చెందిందని చెప్పాలి. ఎందుకంటే అతని ఆలోచన ఇంకా విరమించుకున్నారు. చేస్తే గీస్తే ఇప్పటి వరకు చేసిన కొద్దో గొప్ప సేవా కార్యక్రమాల్లో ఇంకా సూపర్ హైలైట్ గా నా వల్ల ఒక కుటుంబం నిలబడాలి, అలాంటి దానికి నేను ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టి ఒక ఎఫర్ట్ పెట్టి వాళ్ళతో ఈ కార్యక్రమాలు ఇంకా ఆపుకోవాలి అని నిర్ణయించుకున్నారు. కాబట్టి ఇంకా లైఫ్ లాంగ్ చేయాల్సినటువంటి సేవా కార్యక్రమాలు కొద్దిగా చేసే వాటిని అన్నిటినీ కలిపి ఇప్పుడే ఎఫర్ట్ చేసి ఒక కుటుంబానికి చేయూతగా నిలుస్తున్నారు. అంతేనా? సో అది సో మీ అందరికీ కూడా చెప్తున్నాను. సో ఇప్పుడు ఫోన్ పే నెంబర్ ఉందా? ఫోన్ తీసుకున్నారా? నెంబర్ తీసుకున్నారా? మేడం ఒక 2-3 days బ్యాక్ 1 గంటకు 2 గంటలకు నాకు ఫోన్ చేశాడు. నైట్ చేసి ఏడుచుకొని ఫోన్ చేసి, ఏంటి మీరు నాకు దేవుడు అండి, లేదండి ఇదేంటి అంటే, నువ్వు అలాంటి వద్దు, ఇక్కడ ఎవడికన్నా గొప్పోడు కాదు, నువ్వు నీ పిల్లల్ని వదిలేకుండా ఎవడో ఒకడు అన్ని బాగున్నా ఏదో రీజన్ తీసుకొని ఎంజాయ్ చేస్తారు, మందులకు బానిస అయిపోయి వైన్ షాపుల దగ్గర ఉండి చేస్తారు. నువ్వు ఎంత కష్టంలోని కూడా వాళ్ళని వదలకుండా ఒక ఫాదర్ కాదు, నువ్వు దేవుడు రా బాబు, నువ్వు మాకన్నా నువ్వు గొప్పోడివి, సన్మానం చెయ్యాలంటే నీకు చెయ్యాలి. అసలు మేము చేస్తున్నది ఒక బాధ్యత, నువ్వు చూసింది నరకం, ఆ నరకాన్ని అయితే ఎవడు ఫేస్ చేయలేడు. కానీ నువ్వు ఆ ఏడు పాపుకో, నువ్వైతే మాత్రం నీకన్నా నేనైతే గొప్పవాడిని కాదు, నేను డబ్బులు ఈ రోజు కాకపోతే రేపు నేను సంపాదించుకుంటాను, ఏం పర్వాలేదు, కానీ నువ్వు అలాంటి ఫీల్ పెట్టుకోక, ఇదే సాయం నీ పిల్లల అభివృద్ధిలోకి వచ్చిన తర్వాత ఇలాంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఎవరికైనా నీ పిల్లలతో చేయించు, అంతకంటే ఇంకా నా కృతజ్ఞత ఏమీ వద్దు. ఇక్కడ మేస్త్రి స్వామి కూడా ఉన్నారు. మామూలు మీ అందరికీ తెలుసు ఈ రోజుల్లో ఎంత ఖర్చు అవుతున్నాయి. ఒక చిన్న గోడ కట్టాలంటేనే ఒక 10,000 అక్కడ ఖర్చు పెట్టాల్సిందే. అలాంటిది వీళ్ళందరూ ఇంత మంచి మనసుతో ముందుకు వచ్చినప్పుడు నేను ఎందుకు చేయకూడదు? నేను చేసే పనిలోనే ఒక మంచి విషయం, ఒక మంచి పని చేసి ఇతరులకి హెల్ప్ చేయొచ్చు కదా అనే ఆలోచనతో ఈయన కూడా ముందుకు వచ్చారు. స్వామి, ఇప్పుడు ఇది వీళ్ళు కాదు, అప్పలకొండ వాళ్ళ ఇల్లు కాదు, వేరే మామూలుగా ఎవరో ఈ డెవలప్మెంట్, ఈ చేంజెస్ చేయాలంటే మామూలుగా మీరు ఎంత తీసుకుంటారు? 3-4 లక్షలు అవుతుంది. మరి ఇప్పుడు వీళ్ళ కోసం మా సుమన్ టీవీలో ఇంటర్వ్యూ చూసి మీరు చేస్తుంది ఎస్టిమేట్ చేస్తాను. అలాగే మరి ఇంకేం చెప్పండి, అందరికి తెలియాలి కదా. 2 lakhs 3 lakhs ఖర్చు అవుతుంది. నేను 1.40 నిన్నటితో అయిపోయింది మేడం, ఇంకెంత అవుతుంది అని అడిగాను. అడిగితే ఇంకో 2 అవుతుంది. 2 అవుతుంది. ఎందుకంత మరి వర్క్ ఉంది కదా. నేను అన్నాను డబ్బులకు తగ్గొద్దు, ఏదో బాధపడదాం, అప్పు చేసినా చేద్దాం, కానీ మెట్టి గోళ్ళన్నీ తీసినప్పటికే 3 రోజులు అయింది మట్టి. మరి 3 రోజులు అయితే వాళ్ళకి అమౌంట్ మామూలుగా లోడ్కి 2,500, 3 రోజులు 7,500 వాళ్ళకే, కొట్టడానికి 3,000 అని అలా పెరిగిపోతుంటాయి మరి అమౌంట్. కానీ ఏదైనా బయట వాళ్ళకన్నా కొంత వీళ్ళకి మీరు చేస్తాను. చాలా చేస్తున్నారు. మీరు మొహమాట పడుతున్నారు. 1 week లోనే అంటే 3 days లోనే ఇంత కూడా మాట్లాడిద్దాం. ఆ రోజు నేను రాగానే ఇది మేడం వీళ్ళ పరిస్థితి, మీరు ఏదో పట్టించుకోండి, ఏదైనా చేయండి అన్నారు, జరుగుతోంది. సో ఈ మేస్త్రి గారి కోసం కూడా మీరు చెప్పండి ఒక మాట. మేస్త్రి గారు చేసేది హెల్ప్ అయితే మాత్రం అమేజింగ్ మేడం. ఎందుకంటే ఒక రోజుకి వాళ్ళు బయటకు వెళ్తే టైం ఏం పెట్టించుకుంటారు. ఉదయం 6 గంటలకు వచ్చేస్తారు, 7 గంటలకు వస్తారు, రాత్రి 9కి వెళ్తారు. ఎందుకంటే చాలా ఎర్లీగా వస్తున్నారు. యూజువల్ ఏంటంటే 9 o'clock డేస్ టు కమ్, 9 o'clock అలా వస్తారు, by 5:30కి వెళ్ళిపోతారు. అలాగే కాదు, 6కి వచ్చేస్తున్నారు, 7కి వస్తున్నారు. మాక్సిమం జరిగింది మాక్సిమం అనమాట ఇస్తున్నారు. దట్టు ఏంటంటే మనసు పెట్టి పని చేస్తున్నారు. అందరూ మనసు పెట్టి చేయడం వల్ల ఇంత స్పీడ్ గా వర్క్ అవుతోంది. లేబర్ తీసుకొని పని చేయడం మీకు తెలిసిందే, కానీ మనసు పెట్టి పని చేయడం అనేది చాలా చక్కగా చేస్తున్నారు వీళ్ళు. సో ప్రతి ఒక్కరూ, ఈ కుటుంబం ఎవరో తెలియకపోయినా, ఈ సమస్య ఎవరిదో అయినా, ఇది మాది అని ఒక సొంతంగా దీన్ని తీసుకొని, ఈ సమస్యను తీసుకొని మంచి మనసు ఉంటే మాత్రమే మనం డెడికేటెడ్ గా ఏ పనైనా చేయగలమండి. సో అదే డెడికేషన్ తో అందరూ, ఇంకా ఒక్క రకంగా కాదు, అశోక్ గారేమి, మేస్త్రి గారేమి, ఇంకా చాలా మంది స్పందించే వాళ్ళేమి, అంతా కూడా. సో ఇప్పుడు మీ ఫోన్ పే నెంబర్ కూడా మనం మా సుమన్ టీవీ స్క్రీన్ మీద పెడతాం. మీకు కూడా చాలా మంది హెల్ప్ చేస్తామని చాలా మంది అడిగారు.
అప్పుడు మీకు నెంబర్ లేదు కాబట్టి మేము పెట్టలేదు, ఇప్పుడు కూడా మీకు పెడతాం. సో మీరు ఈ ఫ్యామిలీకి ఇంకా ఏం సపోర్ట్ కావాలి, ఏం అవసరం ఉందో నేను ఆల్రెడీ మీకు చెప్పేశాను. సో దయచేసి మీరు కూడా మంచి మనసుతో స్పందించండి. కొద్దో గొప్ప మీ సహాయం కూడా అందిస్తే గనక ఇది ఇంకా హ్యాపీ ఫ్యామిలీ కాబోతోంది. సో ఇప్పటికీ చెప్పాం. ఇంకా వాళ్ళిద్దరు అబ్బాయిలు కూడా ట్విన్స్ ఉన్నారు. ప్రెసెంట్ ఒకరు ఇంటర్ డిగ్రీ కదా అయింది, ఇంటర్ డిగ్రీ అయింది. సో డిగ్రీ అయిన అబ్బాయికి కూడా మన సుమన్ టీవీ ఇంటర్వ్యూ చూసి ఒకరు నాకు కాల్ చేశారు. ఆ అబ్బాయికి స్టే కూడా ఇస్తాము, నెల నెల జీతం కూడా మంచిగా ఇద్దాం, వాళ్ళ ఫ్యామిలీకి ఇచ్చేసేలాగా. అవసరమైతే అబ్బాయి ఇక్కడే పార్ట్ టైం చేసుకోవచ్చు, లేదంటే ఫుల్ టైం చేసుకోవచ్చు, లేకపోతే డిస్టెన్స్ లో స్టడీస్ అయినా కంటిన్యూ చేసుకోవచ్చు అని కూడా ఒకరు ఒక ఆఫర్ ఇచ్చారు. సో వాళ్ళు కూడా థ్యాంక్స్ చెప్తూనే, సో ఇదండి మొత్తానికి ఒక బిగ్ చేంజ్ అయితే తీసుకురాగలిగాం.